నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే ఆడించేవారు ఎక్కువ ఉంటారు. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2026 మార్చి 15 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:27 సూర్య అస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం తెల్లవారుజామున 3:42 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 3:08 తిది ఏకాదశి ఉదయం 9:14 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం శ్రవణం ఉదయం 5:48 వరకు, తదుపరి ధనిష్ట. కరణము బాలవ ఉదయం 9:14 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 9:30 వరకు, తదుపరి తైతుల. యోగము పరిగము ఉదయం 10:16 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:22 వరకు. యమగండం మధ్యాహ్నం 12:25 నుండి 1:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:34 వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల నుండి 10:40 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:39 వరకు. అమృత గడియలు రాత్రి 7:02 నుండి 8:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. మార్చి 15 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 9:14 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి. ఉదయం 10:16 వరకు ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇవేవీ కాకుండా మీన సంక్రమణం కూడా, అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం, సంక్రాంతి అంటారు. ఇలాంటి సమయములో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించారు. దీన్నే మీన సంక్రమణం, మీన సంక్రాంతి అంటారు. ఈ సమయంలో చేసే నది, సముద్ర స్నానాలు, దానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. శుభ సంక్రమణం పుణ్యకాలంలో సూర్యోదయానికి ముందే నువ్వుల స్నానం ఆచరించడం ఆరోగ్యకరం. సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్ర జపం ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఈ పవిత్ర సమయంలో నువ్వులు, బెల్లం, కొత్త బియ్యం, వస్త్రాలను పేదలకు దానం చేయడం శ్రేష్టం. మాంసాహారం, చెడు మాటలకు దూరంగా ఉంటూ నువ్వులతో చేసిన సాత్విక ఆహారాన్ని భుజించడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనిష్ట నక్షత్రం ద్వాదశి తిథి ఆదివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సోమవారం ఉదయం 5:56 నుండి 6:38 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు.
చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: పాపమోచని ఏకాదశి, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు దక్షిణ దిక్కున సంకేతం చూపును. ఈరోజు ప్రశ్న: సీతకు తన ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమి ఇచ్చెను? చింతామణి, ఉంగరం, కండువ, కడియం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి స్వల్ప లాభాలు అందినా పెట్టుబడులకు వెనక్కి తగ్గరు. వృషభ రాశి ఆస్తుల ఒప్పందాలలో బంధువులతో రాజీ పడతారు. మిథున రాశి రుణదాతల ఒత్తిడులు తొలగి పొదుపు పథకాలపై ఆసక్తి చూపుతారు. కర్కాటక రాశి సోదరీలతో మనస్పర్ధలు తొలగుతాయి. సింహరాశి వివాహ ప్రయత్నాలు సానుకూలం, సంతానపరంగా సమస్యలు తీరే సమయం. కన్యరాశి కొన్ని హామీలపై తొందరపాటు నిర్ణయాలు వద్దు. తులారాశి బంధువులు మీరంటే మరింత ఇష్టపడతారు. వృశ్చిక రాశి మీ మాటకు ఎదురు ఉండదు, అంతా మీ నిర్ణయాల మేరకు నడుచుకుంటారు. ధనుస్సు రాశి మీ కష్టాన్ని కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. మకర రాశి బాధ్యతల విషయంలో రాజీ పడుతూ విధులను నేర్పుగా పూర్తి చేస్తారు. కుంభరాశి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగి కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. మీనరాశి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందడుగు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.